అన్నమయ్య జిల్లా మదనపల్లెలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. పిఎన్టీ కాలనీలో భారీ దొంగతనం. తాళం వేసిన ఇంట్లోకి కిటికీ గ్రిల్ కట్ చేసి చొరబడిన దొంగలు. 400 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి దోచుకువెళ్లిన దొంగల ముఠా. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు. ముసుగులు, చెడ్డీలు ధరించి 4 వ్యక్తుల సంచారం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో ఆధారాలు సేకరించిన పోలీసులు. మదనపల్లి 1 టౌన్ లిమిట్స్లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన హౌస్ బ్రేకింగ్ సంబంధించి మనం ఈరోజు సీన్కి రావడం జరిగింది. మనకి సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేయగా ఒక 4 వ్యక్తులు నిన్న నైట్ ఈ ఇంటిని పిఎన్టీ కాలనీలో ఉన్న రెసిడెన్షియల్ ఏరియా అవుట్స్కట్స్లో ఉన్న ఇళ్ళని రెక్కీ చేసుకొని దానిలోని ఉన్న ఇన్మేట్స్ పడుకొని ఉండగా వాళ్ళు కిటికీస్ ఓపెన్ చేసి ఉంటే ఆ స్టీల్ గ్రిల్ని కట్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ పెట్టి ఉన్న కీస్ తీసుకొని బీరువా ఓపెన్ చేసి కబోర్డ్స్ ఓపెన్ చేసి దానిలో ఉన్న గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ తీసినట్టు స్టీల్ చేసుకొని వెళ్ళినట్టు మనకి తెలుస్తుంది. దీనిలోని ముఖ్యంగా ఇక్కడ కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయండి. ఇంట్లో వాళ్ళు కూడా ఈ కిటికీ తలుపులు అవి తెరుచుకొని ఉంచడము అండ్ వాళ్ళు కూడా ఈ గోల్డ్ అంతా పడుకున్న రూమ్లో కాకుండా పక్కన కిటికీ ఉన్న రూమ్లో ఏదైతే వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ ఉన్న రూమ్లో పెట్టడం కొద్దిగా అన్ఫార్చునేట్. ప్రతి ఒక్కరు మదనపల్లిలోని ప్రతి ఒక్కరికి కూడా మన పోలీస్ తరపున విజ్ఞప్తి, వాళ్ళ గోల్డ్ ఐటమ్స్ కానీ ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే వాళ్ళ రూమ్లోని సరైన ప్రదేశాల్లో సేఫ్ లొకేషన్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఇక్కడ కూడా మనకి కొన్ని కేసులో క్లూస్ వచ్చినాయి. సీసీటీవీ ఆధారంగా 4 వ్యక్తులు వచ్చినట్టు, ముసుగులు వేసుకొని వాళ్ళు చిన్న చడ్డీస్ వేసుకొని వచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఇదివరకు ఒక 2 వారాల క్రితం పీలేరులో కూడా ఇటువంటి సిమిలర్ గ్యాంగ్ ఒకటి తిరిగినట్టు, సంచారం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి టవర్ డంప్స్ ద్వారా అండ్ ఇప్పుడే డాగ్ స్క్వాడ్ అండ్ క్లూస్ టీమ్ వచ్చి ఇవన్నీ చెక్ చేశారు. ఈ చుట్టుపక్కల ఏరియాలో రెక్కీ చేసి వాళ్ళు తిరిగినట్టు అయితే సీసీటీవీ ఫుటేజెస్ అని వెరిఫై చేసి వాళ్ళని త్వరలో పట్టుకుంటామండి. సుమారు ఒక 300 to 400 గ్రామ్స్ గోల్డ్ చెప్తున్నారు అండ్ ఒక 2 కేజీస్ ఆఫ్ సిల్వర్ అంటున్నారండి. అది ఒకసారి వాళ్ళు ఇంకా మనకి సీన్ అంతా డిస్టర్బ్ చేయలేదు. మనం క్లూస్ టీమ్ అంతా సెర్చ్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఇన్మేట్స్తో మాట్లాడి వాళ్ళు చూపెట్టిన ఆధారం మేరకు మనం కేసు కడతామండి. సిల్వర్ కూడా పోయిందని అంటున్నారు, బట్ అది ఇంకా వెరిఫై చేయలేదు. వాళ్ళు కూడా మంచిగా సీన్ ఏది డిస్టర్బ్ చేయకుండా మొత్తం అంతా డోర్ లాక్ చేసి పెట్టారు. సో మనకి ఎక్కడైనా ఫింగర్ ప్రింట్ దొరికితే ముద్దాయిలు దొరకడానికి ఆస్కారం ఉంటుంది. చెడ్డీ గ్యాంగ్ అని మనం స్పెసిఫిక్గా చెప్పలేమండి. ఆ రోజు పీలేరులో కూడాను ఒక 3 to 4 మెంబర్స్ ఒక 2 హౌసెస్లో అటెంప్ట్ చేశారు. 2 హౌసెస్లో కూడా ఎటువంటి ప్రాపర్టీ పోలేదు. హౌవర్ సిమిలర్ గ్యాంగ్ అప్పుడు అక్కడ ఏదైతే తిరుగుతున్న గ్యాంగ్ ఉందో ఇక్కడ సేమ్ గ్యాంగ్ ఆపరేట్ చేసి ఉండొచ్చని మనకి అనిపిస్తుందండి సీసీటీవీ ఆధారాల మేరకు. ఆ రోజు మళ్ళీ ఇదే దాంట్లో ఈ బల్ల మీద అయినా ఫింగర్ ప్రింట్ మళ్ళీ ఇదే దాంట్లో మరి మార్నింగ్ ఏమున్నాయి ఇదే సార్ మాట్లాడు. అండ్ అటువైపు కూడా ఒక టీం పెట్టండి. ఆ దారి కలిసి ఈ చుట్టుపక్కల